రాఖీ పండగకి అన్న లేదా తమ్ముడికి రాఖీ కట్టేసి ఒక స్వీట్ తినిపించడం కామనే. కానీ ఈసారి అన్నయ్య తమ్ముడి కోసం స్వయంగా మనమే మన చేతులతో ప్రేమగా ఈ స్పెషల్ స్వీట్ చేసి పెడితే ఎలా ఉంటుంది? అందుకే ఈ రాఖీ పండుగకి స్వీట్స్ బయట కొనే పని లేకుండా సింపుల్గా ఇంట్లో ఉండే వాటితోనే బెల్లం కొబ్బరితో లడ్డూలు చేసుకుందాం. రెసిపీలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా కొబ్బరిని తీసుకొని దాని వెనుక ఉండే బ్రౌన్ పార్ట్ మొత్తాన్ని తీసేయాలి. ఇలా బ్రౌన్ పార్ట్ని తీసేశాక వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఈ లడ్డూలని ఎండు కొబ్బరితో అయినా చేసుకోవచ్చు. కాకపోతే ఫ్రెష్ కొబ్బరితో తీసుకోవడం వల్ల రుచి మరింత బాగుంటుంది. ఇక్కడ నేను మీడియం సైజు కొబ్బరికాయను తీసుకున్నాను. ఇలా ముక్కలు చేసుకున్న తర్వాత ఒక మిక్సర్ జార్ తీసుకొని కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు 3-4 యాలకులు వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకుందాం. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకోవాలి. మరీ బరకగా కాకుండా మరీ సాఫ్ట్గా కాకుండా గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి వేడెక్కాక కొబ్బరి పొడి వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేద్దాం. కొబ్బరిలోని తడి మొత్తం పోయే వరకు మంటను లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకుందాం. మరీ ఎక్కువగా ఫ్రై చేయకూడదు. ఇప్పుడు ఇందులో బెల్లం పొడి వేసుకుందాం. ఇక్కడ నాకు కొబ్బరి పొడి 1.5 కప్పు వచ్చింది. 1.5 కప్పు కొబ్బరి పొడికి 3/4 కప్పు బెల్లం పొడి సరిపోతుంది. మీరు స్వీట్ తక్కువ తినాలనుకుంటే 1/2 కప్పు వేసుకోండి చాలు. ఈ ప్రాసెస్ మొత్తం మంటను లో ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి. మీకు కొలతలు పర్ఫెక్ట్గా కావాలంటే 1 కప్పు కొబ్బరి పొడికి 1/2 కప్ బెల్లం తురుము వేసుకుంటే సరిపోతుంది. ఇలా బెల్లం అంతా కరిగి కొబ్బరితో బాగా కలిసిపోయే వరకు కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగంటేస్తుంది. ఇలా మిశ్రమం అంతా దగ్గర పడ్డాక కొద్దిగా చేతికి తీసుకొని లడ్డూలా చేసుకోవడానికి వీలవుతుందో లేదో చెక్ చేసుకోండి. ఇంకా 1 మినిట్ దగ్గర పడితే సరిపోతుంది. ఇప్పుడు మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకొని ఒకసారి మొత్తం అంతా బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. ఇది చల్లారేలోపు నువ్వులను ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల నువ్వులను తీసుకొని డ్రై రోస్ట్ చేసుకుందాం. ఇవి పూర్తిగా ఆప్షనల్ అండి. మీకు కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఈ మిశ్రమం కూడా చల్లారిందండి. ఇప్పుడు ఇందులోనే నువ్వులని కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని మనకు కావలసిన సైజులో లడ్డూలుగా చేసుకుందాం. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇలా ఒక్కొక్కటే లడ్డూలుగా చుట్టుకోండి. కొబ్బరి బెల్లం కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ఇంట్లో స్వీట్స్ తినాలనిపించినప్పుడు పండుగలకి ఇలా సింపుల్గా ఈ లడ్డూలను చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీగా సింపుల్గా క్విక్గా ఈ బెల్లం కొబ్బరి లడ్డూలను ఇంట్లోనే చేసుకోవచ్చు. ఈసారి రాఖీ పండుగకి స్వయంగా మీ చేతులతో ఈ లడ్డూలను చేసి మీ అన్నయ్యకు లేదా తమ్ముడికి ప్రేమగా తినిపించండి. వాళ్ళు హ్యాపీ, మీరు హ్యాపీ. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో మీకు గనక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.